ఇన్ఛార్జిగా ఉన్నారండి. మీరందరూ కూడా మీ వంతు కృషి చేసి ఆయన గెలుపుకి పోరాడతారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కొంతమంది సోదరులు ఎంతో బాధతో ఉన్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్తా ఉన్నానండి. ఎందుకంటే నెగ్గేది మన బాబాయ్ గారే కాబట్టి మనందరికీ కష్ట సుఖాల్లో ఆయన తోడుగా ఉంటారు. మన సోదరులు చెప్పినట్టు మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ చెప్పుకోవచ్చండి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీకు ఏ సమస్య వచ్చినా బాబాయ్ గారు ఉన్నారు, మీ ఇంట్లో మనుషులు ఆదరిస్తారండి. మనందరం కలిసి ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటూ సమర్పిస్తున్నాను. కానీ ఆయన నియోజకవర్గం మీద 11,000 మందికి విలువ పోగొట్టి ఇవ్వడం జరిగింది. నిజంగా మన నియోజకవర్గం మీద కేవలం 300 మంది కూడా ఉండరు విలేకరులు. నేను ఇచ్చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాను. నేను బిజినెస్గా ఉన్నాను కానీ ఇవ్వలేకపోయాడు. కానీ ఏంటంటే అతని మనసులో మనం ఎవరో కూడా విలేకరులుగా గుర్తింపు కొట్టు జరగలేదు. ఇస్తానన్నాడు. కేవలం 300 మంది ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. ఆయన ఈవేళ కూడా ఆయన పరిస్థితి కిరీటం లేని రాజు అయిపోయాడు. ఏం చేస్తాడంటే గతంలో నేను విలేకరుగా చేస్తున్నప్పుడు అతని మీద స్టోరీ రాసిన ప్రథమ వ్యక్తి నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చెక్క బదులు రాశారు. ఉన్నది ఎవరన్నా రాయగలిగారండి? రాయాలి, రాసి ఉండొచ్చు. కానీ ముఖముఖగా ఆయన దిగ్గట్టు రాయచ్చు. ముఖముఖగా రాసిన వాళ్ళు తక్కువ మంది. కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ చెక్క బంద్ చేసే విలేకరులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చెక్క బంద్ చేసే విలేకరులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వకండి, 300 మందికి ఇవ్వకండి అని చెప్పి ఈ విషయం కూడా నా దగ్గర ఆడియో రికార్డు ఉంది. అవసరమైతే నేను ఆడియో రికార్డు కూడా బయట వెళ్తాను. ఇక్కడ అతని సంస్థానంలో ఆయన మనుషులు అనుకున్నాడు, ఆయన సంస్థలో నా మనుషులు ఉన్నారు. నేను 22 సంవత్సరాలు విలేకరుగా చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు స్టాఫ్ రిపోర్టర్గా చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పాలసీ పోలీసు వాళ్ళని నేను నమ్మను. ఎప్పుడు కూడా నేను పోలీసు వాళ్ళతో ఫైట్ చేస్తాను. మీరు ఎప్పుడు చూడండి. ఇప్పుడు ఇందాక ఎవరో కొంతమంది బావరాజు మిత్రులు మాట్లాడారు. కేసు అంటే ఏదో చెత్త కేసులు. ఏంటంటే కేసులు పెడితే ఎక్కడ పెడతారు? సెంటర్ జైలు పెడతారు. సెంటర్ జైలు పెడితే జైలుకు సంబంధించిన బొక్కలను బయట తీస్తాం. మనం బొక్కలను బయట తీయడానికి మనం భయపడిపోవడం ఏం చేస్తాడు? నా మీద అట్రాసిటీ కేసు 1,00,000 రూపాయలు ఆఫర్ చేశాడు. ఎవరిని? సాటి విలేకరుని. కింద స్థాయి సామాజిక వర్గం మన రవికుమార్తో చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడానికి పెట్టాడు. కానీ అతను నా మనిషి కాబట్టి మొత్తం నాకు చెప్పాడు పెట్టండి. పెడితే నేను అనుకున్నాను నేను లోనికి వెళ్తాను, నాకే ఏర్పాటు అయిపోయింది. కానీ మొత్తం వెంటాడతానని చెప్పి డైరెక్ట్ అతనికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏం చేస్తాడండి? మన సమాజ ఉద్యమం కోసం మనం ఉన్నాం. మనం ఎవరితో భయపెట్టుకోవడం పని ఏంటండి? అసలు రౌతులపూడి ముసలం స్టార్ట్ అయ్యింది. అంత మొత్తం అతని గ్రాఫ్ చాలా పైలో ఉంది. సొంత మండలంలో పక్క మండలంలో ఒక కింద స్థాయి ఒక ఎంపీపీని కొట్టడంతో ముసలం స్టార్ట్ అయింది. ఆ ముసలం జమీల్ గారు కలిశారు. ఆ ముసలాన్ని ఇంత పెద్ద వరకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఆటోమేటిక్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంత ఉందండి. తోట కత్తిరించడం ఎంత ఉంది. నన్ను జైలు పంపడం కాదు, ఆయన జైలు కన్నా సిద్ధంగా ఉంది. చెప్తారు చాలా మంది పంపించవచ్చు తప్పలేదు. ఎంత ఉందండి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇతనికి కనుక బేషరతుగా ఇతనైతే ఇష్టం లేదు నాకు తెలిసిన మట్టికి ఇతను రావడానికి. కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తే ఒకలాగా ఉంటుంది, వెళ్ళకపోతే వ్యతిరేకంగా చేస్తే మాత్రం అతన్ని మాత్రం ఖచ్చితంగా నన్ను ఏదో పంపిద్దాం అనుకున్నా కానీ ఆయనే సెంట్రల్ జైలుకి వెళ్తాడు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. సరే ఆ విషయం సీనియారిటీ పరంగా మేము ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఎంతో మందిని చూశాను. నేనైతే 8 మంది యాత్రలు చూశాను. సైకిల్ యాత్రలో ముదగడ పద్మనాభ గారు సైకిల్ యాత్ర కానీ పాల్గొన్నామండి. ఇలాంటి తాటకు చెప్పులు నేనైతే జాను. అదే విషయం ఆయనకి సంకేతం చెప్పాను. కానీ ఆ విషయంలో కానీ మన విలేకరులకి ఇళ్ల స్థలాలకు రాకుండా చేసిన వ్యక్తి ఎవడంటే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు జగనాన్ని ఇల్లు అని చెప్పారు. మీరు అందరూ ఉన్నారు విలేకరులు, ఇంతమంది పెద్ద విలేకరులు. అదే సార్ ఇంతమంది విలేకరులు ఉన్నారు. జగనాన్ని ఇల్లు ఉన్నాయి. అంతా కూడా జెన్యూన్ వాళ్ళకి ఇచ్చారండి. చెప్పండి, కేవలం 300 మందికి మనకి ఇవ్వడానికి ఎందుకు ఆటంకం వచ్చింది? అది కాబట్టి మీరు ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కాబట్టి మమ్మల్ని పరిష్కారం కింద చూసుకుని పరిష్కారం మరియు
ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల యొక్క సమావేశానికి సభాధ్యక్షులుగా ప్రతిపాదన మండలి అధ్యక్షులు సుధాకర్ గారు, అలాగే సంఘవన మండలి అధ్యక్షులు మనుడు రాజబాబు గారు, జడ్పీసీ సభ్యురాలు రాజేశ్వరి దొరబాబు గారికి, జమీల్ గారు, సీని గారికి, వేణు గారు, ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సోదరులకు, విలేకరుల సోదరులకు అందరికీ కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సమస్యలు చాలా మంది చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా బాబు గారు కూడా చాలా ఎక్కువ టైము ఈవేళ ప్రింట్ మీడియా విధానాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా విధానంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో, ఏ రకంగా రాబోయే రోజుల్లో నాకు అవకాశం ఉన్నంత వరకు పరిష్కరించాలని చెప్పేసి మాట్లాడే వ్యక్తులు చాలా చక్కగా కూడా తెలియజేశారు. గతంలో నేను 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసే సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరి సహకారం కూడా చాలా బ్రహ్మాండంగా వేళ నాకు పనిచేసిన విధానం కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. ఈ వేళ నిజంగా కూడా ఈ వేళ మా బాబు గారే కాదు, బాసు గారు, అలాగే ప్రసాద్ గారు, లోవరాజు గారు, బాలకృష్ణ గారు, అధికారి గారు అందరూ కూడా చాలా చక్కగా కూడా విలేకరుల గురించి వాళ్ళ సమస్యల గురించి చాలా విపులంగా కూడా ముందు పెట్టారు. దయచేసి ఒక విషయం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఇప్పటికే కొన్ని మండలాల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలి, అవుట్సైడ్స్ ఉన్నాయని చెప్పేసి నా దృష్టిలోకి వస్తుంది. తప్పకుండా ఏ మండలంలో అటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఎలక్షన్ ముందే మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ మాత్రం చేసే ఒక అవకాశంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ మనం చేస్తున్నా. ఒక విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. మీరు ఐడి కార్డు ఉంటేనే ఒక విలేకరుగా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది తప్పించి నేను ఏదో విలేకరినండి, నేను ఆ పేపర్ కూడా ఈ పేపర్ కూడా అంటే మాత్రం దయచేసి అంజేదా ఎవరు కూడా అటువంటి విధానం మాత్రం చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తాను. ఎవరైతే ఐడి కార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా పరీక్షించడానికి సాధ్యమంతా త్వరలో కూడా ఈ వేళ ఇళ్ల స్థలాలు కూడా అవకాశం ఉన్న చోట కూడా మంజూరు చేయించడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ విధానం కూడా చెప్పారు. కొన్ని సమస్యలు కూడా చాలా విపులంగా చెప్పిన సందర్భం జరిగింది. అన్ని సమస్యలు కూడా నేను పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని గతంలో మీరు అందరూ చెప్పిన విధానం మీద దయచేసి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గానికి మీ అందరి యొక్క విధానంలో మీ అందరి ఆశీర్వాదాలతో కూడా శాసనసభ్యుడిగా నేను గెలుస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఏ విలేకరుల మీద వ్యాసం మీద అనే పరిస్థితి లేదు. నేను ఒకవేళ మీరు వ్యతిరేకంగా రాసినా పర్వాలేదు, ఇంకో రకంగా రాసిన విధానం ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ దయచేసి కొంతమంది ఏదో వ్యతిరేకంగా రాస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పి జరిగింది. వాస్తవం రాయండి, ఏం చేసినా మీరు అది నిజంగా కూడా తప్పు చేస్తే నేను తప్పు చేస్తే వాస్తవం రాసేయండి, ఏం పర్వాలేదు. దానికి నేను అనుకుంటాను అది తప్పు చేశాను కాబట్టి పేపర్లో ఈ రకం వచ్చింది, ఆ ప్రింట్ మీడియాలో విధానం కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ రకం వచ్చింది, నేను చేసి తప్పిదానికే కదా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పించి లేనిపోయిన మాత్రం దయచేసి మాత్రం రాయొద్దు. కాబట్టి మీరు అందరు కావాలి, అదేవిధంగా మీరు మాకు కావాలి. అంటే చాలా చక్కగా కూడా రాబోయే రోజుల్లో చాలా పనులు మీ అందరితో కూడా మా అందరికీ దయచేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఈవేళ ప్రభుత్వంగా పరంగా చాలా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మీ విధానంలో కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి కొన్ని పత్రికల విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దయచేసి మీ అందరూ కూడా మనం చేస్తాను. రాబోయే రోజుల్లో నన్ను దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఎంపీగా సునీల్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా తప్పకుండా ఆలోచన చేసి మీరందరూ ఆశీర్వదించాలి. ఈ 2 మాసాలు కూడా మీ పేపర్లు అన్ని విధాలు కూడా మీ చేసి కార్యక్రమాన్ని ప్రశ్నించే విధానాన్ని కూడా మీ అందరూ ముందుండాలని చెప్పేసి ప్రత్యేక మీ అందరూ కూడా మరి కోరుకుంటూ మరి ఈ రోజు చక్కగా కూడా మీరు అందరూ ఈ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు ప్రతి వాళ్ళకి కూడా పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.